ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సంఘ విశ్వాసులారా, చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తుని ఎరగని అన్యజనులుగా అమాయకత్వంగా ఉన్న బిడ్డలారా, అందరికీ వందనాలు. ఎందుకంటే అందరము దేవుని పిల్లలం అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనందరినీ దేవుని పిల్లలుగా చేయటానికి వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూసినప్పుడు ఆయన్ని అంగీకరించి వారందరికీ దేవుని పిల్లలే అధికారం తెచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండాలంటే ఒక్క క్రీస్తుని అంగీకరిస్తేనే దేవుని పిల్లలం అవుతాం. ఈరోజు దేవుని బిడ్డగా నేను మారటానికి కారణం మహాదేవుని కృప. లేకపోతే నేను భ్రష్టుడిగా జీవించేవాడిని, ఎందుకు పనికిరాని వాడిగా, నిషేధింపబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా, అందరూ అనేటువంటిది స్థాయిలో బ్రతుకున్నది. త్రాగుబోతుగా, రకరకాలైనటువంటి లోకంలో ఉన్న అన్ని గుణాలు కలిగిన వాడిగా ఉండేవాడిని. మహాదేవుడు నాకు ఆ రోజు దొరికి ఆయన నన్ను పట్టుకుని ఉండకపోతే ఈ కాలగర్భంలో కలిసిపోయి ఏనాడో పాతాళంలోకి పోవలసిన వాడిని నేను. నన్ను పట్టుకుని తన కృపని నాకు అప్పగించి తన కృపావాక్యం ద్వారా తన పిల్లల్ని, అమాయకులైన లోక ప్రజల్ని రక్షించటానికి దేవుడు నన్ను పిలిచిన పిలుపుని బట్టి నా కుటుంబస్తుల్ని, నా గ్రామంలో అనేక మందిని నేను వెళ్ళి ప్రతి గ్రామాల్లోనూ ఆయన సువార్త ప్రకటించుటకు, ఆయన ప్రేమను వివరించుటకు, ఆయన ఇచ్చిన అద్భుత కృపను బట్టి నిజముగా ఆయనకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు ఏం అక్కర్లేదు నాకు. అన్నవస్త్రాలు ఉండి ఆయన పని చేసుకుంటూ, ఆయన ప్రేమను చెప్పుకుంటూ, అమాయక బిడ్డలను రక్షించుకుంటూ నా జీవితాన్ని ముగించాలనేటువంటిది నా యొక్క ఆశ, నా బిడ్డల ఆశ, నా కుటుంబం యొక్క కోరిక. ఇంకేమీ లేదు. ఎందుకంటే మానవ జాతి ఎంతకాలం ఉంటుందో తెలియనటువంటిది, గ్యారంటీ లేని జీవితాలు మనయని గత వాక్యంలో మీరు విన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యాన్ని మీరు గమనించవలసింది ఏంటంటే, పౌలు భక్తుడు గారు ఆయన చెప్పినటువంటి కొన్ని అనుభవాలని, ఆయన స్థితిగతులని మనం తెలుసుకుందాం. తలవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రభువా, నమ్మకస్తుడైన మా దేవా, వినిచున్న ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డని మా ప్రభువా, ఇదేదో మేము గొప్పకో లేకపోతే అందరూ చేస్తున్నారనో కాదు, కానీ మాకు నువ్వు పెట్టిన ఒక మంచి ఆలోచన భారమును బట్టి నీ సువార్త ప్రకటించాలని ఒక ఆశ కోరికతో మాత్రమే ఈ పరిచర్య ప్రారంభించాము. చూసే ప్రతి బిడ్డని దీవించి సత్యమైన మార్గంలో నడుచుకుంటూ మార్పు చెందుటకు ప్రతి బిడ్డకి కృప దయచేయమని ప్రభువైన యేసు నామమును బట్టి ఈరోజు పలికే ప్రతి మాట బిడ్డల హృదయాల్లో సమృద్ధిగా అనుగ్రహించమని వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీతో ఫిలిప్పీ పత్రిక నుండి పౌలు గారి యొక్క అనుభవాలు, పౌలు గారి యొక్క పోరాటం గురించి మనం తెలుసుకుని అదే పోరాటంలో, అదే యొక్క భక్తిలో మనం ముందుకు సాగుదాం. వాక్యాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఆయన యొక్క ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన 5వ వచనం నుండి మనం చదివినప్పుడు 8వ దినమనంటే అతని సాక్ష్యం అన్నమాట. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఇంతకీ పౌలు భక్తుడు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన ఒక ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. అతనికి గోత్రాన్ని బట్టి, అతని యొక్క వంశాన్ని బట్టి ఇశ్రాయేలు వంశీయుడు, బెన్యామీను గోత్రీకుడు, ధర్మశాస్త్రమందు మంచి ప్రవీణుడు, అన్నిటినీ కలిగినటువంటి వాడు, సున్నతి పొందాననేటువంటిది అతిశయము,
ధర్మశాస్త్రం నాకు అంతా తెలుసనే అతిశయము, నేను ఇశ్రాయేలీయుడినన్న అతిశయము, ఇలాగా అనేక రకాలైనటువంటి అతిశయము గర్వముతో అతడు విర్రవీగుచు సంఘమును హింసించేవాడు. యేసుప్రభువుని, ఆయన పిల్లలని, యేసుప్రభు సంఘాన్ని హింసించుచు ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ చాలా గొడవలు పెట్టి వాళ్ళని అల్లర్లు చేసి కొందరిని చంపించాడు, కొందరిని రాళ్లతో కొట్టించాడు, కొందరిని ఊరి నుంచి తరిమించి ఎన్నో రకాలుగా అతడు నేను చాలా గొప్ప సేవ చేస్తున్నాను అని అనుకున్నాడు పాపం. ఎందుకంటే అతడు ఆసక్తి విషయంలో, ధర్మశాస్త్రం వలనైన ఆసక్తి విషయంలో, నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని. అంటే నీతిగా ఉంటున్నాను నేను. ఈ క్రీస్తు అనేటువంటి కొత్త దేవుడు, మా ధర్మశాస్త్రానికి విరుద్ధమైన వాడు. ఎందుకంటే మోసే చెప్పినట్లు నడవకుండా అన్నిటిని మారుస్తున్నాడు. ఇలాగ రకరకాలైనటువంటి తాత్పర్యముతో మత పెద్దలతో ఏకమై సంఘాన్ని హింసించటం ప్రారంభించాడు. చాలా కాలం అలా జరిగినప్పుడు ఒకరోజు దమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఆ దమస్కు ప్రాంతంలో సంఘం అయితే, ప్రభువా ఏంటి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఇలాగ మమ్మల్ని శోధించుతున్నటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి మరి నీ పిల్లల్ని ఎంతోమందిని కొడుతున్నాడు, చంపుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు కదా, మరి ఏంటి, మరి మీరు ఏమో ఆలోచిస్తున్నామని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఆ పౌలు కొందరిని తీసుకుని వెళుతూ ఉండగా, సైనికులతో వెళుతూ ఉండగా సడన్గా ఒక వెలుగు మధ్యలో దారిలో, ఆ దమస్కు వెళ్ళే దారిలో వాళ్ళ ముందు నిలిచింది. వాళ్ళు గుర్రాల మీద నుంచి తల్లకిందులుగా కింద పడిపోయారు. ఆ పడిపోయినటువంటి వాళ్ళలో నుంచి వాళ్ళకి ముఖ్యుడిగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి హింసిస్తున్న సౌలుని, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు ప్రభు. ఎవడో ప్రభు నీవని పౌలు మాట్లాడినప్పుడు, నేనే నువ్వు హింసించుతున్న యేసుని అని చెప్పాడు. వెంటనే పౌలు, అయితే నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడిగాడు. నువ్వు ఈ దమస్కులోకి వెళితే అక్కడ నీ గురించి నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, అనాని అనే ఒక సహోదరుని పంపిస్తాను, అతడు నీ కళ్ళు బాగుపడేటట్లు ప్రార్థిస్తాడు, వెళ్ళి అక్కడ ఉండని చెప్పి, ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను నీకు నేర్పిస్తానని చెప్పి సౌలుని, అక్కడ కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. ఎందుకంటే ప్రభువుని చూడగానే, వెలుగును చూడగానే కళ్ళు ఇంకా కనిపించట్లా. అతన్ని సైనికులు ఏం చేశారంటే, ఆ మాటలు సైనికులు విన్నారు, పౌలు విన్నాడు. కానీ సైనికులు ఆయన చూడలేదు, కానీ పౌలు అయితే ఆయన్ని చూశాడు, ఆ వెలుగును చూశాడు, ఆ వెలుగులైన మాటను చూశాడు. ఈయనే నిజమైన దేవుడని నాకు ఇంతవరకు తెలియక నేను చేసిన పొరపాటు ఇదని చాలా పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు కూడా ఎంతోమంది సంఘాన్ని హింసించే అమాయక బిడ్డలు ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా రాకమానవు, వారు పశ్చాత్తాపడే పరిస్థితి. ఎందుకంటే సకల నేత్రములు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకునే రోజు ఒకటి ఉంది కనుక ఆ పరిస్థితి రాకమునిపే తెలుసుకుంటే మంచిదనేటువంటిది నేను మీకు చెప్తున్నాను. ఈ సౌలు అనేటువంటి ఈ వ్యక్తి అక్కడ యేసు ప్రభువుని అంగీకరించి నిజమైన దేవుడు ఎవరో చూశానని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పటి వరకు నేను ఈ విషయాల్లో నేను ఇలా జీవించాను, ఇక్కడి నుంచి నేను ఏం చేయాలో నిర్ణయించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 6వ వచనం చూసినప్పుడు, ఆసక్తి విషయం సంఘమును హింసించిన వాడనై, ధర్మశాస్త్రం విషయంలో నీతి విషయం, ధర్మశాస్త్రం వలని నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచుంటిని. స్తోత్రం. నష్టముగా ఎంచుకుంటుని. ఇప్పుడు క్రీస్తు నాకు దొరికాడు. అంతకుముందు ఈ ఉద్యోగం గొప్ప అనుకున్నాను, ఈ కులమే గొప్ప అనుకున్నాను, ఈ సాంప్రదాయాలు గొప్ప అనుకున్నాను, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను వెళ్ళటమే నేను ఏదో గొప్ప చేస్తున్నాను అనుకున్నా. ఈ పౌలు ఎక్కడేమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను ఇప్పటి వరకు నేను చేసిన ఈ మూర్ఖత్వాన్ని నుంచి చదివి నా మూర్ఖపు స్వభావాన్ని మార్చుకుని క్రీస్తుని సంపాదించుకోవటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాని నిమిత్తమై ఇక్కడ మనం 8వ వచనాన్ని చూసినప్పుడు,
ఏడవ వచనం నుంచి మనం చూసినప్పుడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ క్రీస్తును సంపాదించుకోవాలంటే ఈ లోక జ్ఞానం పనికిరాదు. ఇప్పుడు ప్రస్తుతానికి పౌలు సంఘాన్ని ఇంత హింసించి యేసుప్రభుని లెక్క చేయకపోవటానికి కారణం ఏంటంటే లోక జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ దైవ జ్ఞానం లేదు, శ్రేష్టమైన జ్ఞానం లేదు. క్రీస్తు బోధలు అతడు వినలేదు. క్రీస్తు గురించి ఎవరు చెప్పినా వాళ్ళని కొట్టాడే కానీ వాళ్ళ మాట వినేవాడు కాదు. ఈనాడు కూడా చాలామంది అమాయకులు సహోదరులు అనేక మంది మత గురువులు పెద్దలు ఉన్నారు. వారు కూడా చేసే పని ఏంటంటే ఇదే. వారు వింటే తెలుసును, వినటం లేదు. వినకుండా వారు ఏదో నేను ఒక మంచి పనే చేస్తున్నాను అనుకుంటూ, నేను దేశానికి లేదా సమాజానికి తర్వాత దైవత్వానికి నేను ఏదో గొప్ప చేస్తున్నాను అనుకుంటూ వారు క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. క్రీస్తుకు దూరం అవటం వల్ల వచ్చేటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే శ్రేష్టమైన జ్ఞానము లేని వ్యక్తిలాగా, అజ్ఞానంతో నిండిపోయిన వ్యక్తిలాగా లోకంలో దేవునికి విరోధి అయి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. అది తప్పించుకునే అవకాశము సౌలుకు దొరికింది. కాబట్టి దేవుడు చంపలేదు. ఎంత హింసించావు నువ్వు నా సంఘాన్ని హింసించావు, నా పిల్లల్ని కొట్టావు, చంపావని సౌలును కొట్టలేదు, చంపలేదు. ఒకే ఒక్క మాట, సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు? నా సంఘం ఏం పొరపాట్లు చేసిందని నువ్వు హింసించావు? ఏమి పొరపాట్లు నువ్వు చూసి వాళ్ళని కొట్టి ఎలా చేస్తున్నావన్న ఆ చిన్న మాట అతను ఆలోచింపజేసింది. ఈరోజు కూడా నా ప్రియ సహోదరులారా, సంఘానికి ఆటంకాలుగా ఉన్నవారులారా, సంఘాలకు విరోధంగా ఉన్నవారులారా, సొంత ఆలోచనలను బట్టి లోక జ్ఞానాన్ని బట్టి మాట్లాడేవారులారా, మీరు కూడా ఒక్కసారి ఆలోచించి దైవ చిత్తం తెలుసుకోండి. మీకు మంచిది, మీ కుటుంబాలకి మంచిది, మీ భవిష్యత్తుకు మంచిది. రేపు స్వర్గము మీకు దొరుకుతుంది. అందుచేత ఈ బోధ మేము చేయవలసి వస్తుంది. ఇక్కడ 8వ వచనాన్ని, నిశ్చయముగా నా ప్రభువైన యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, ఇంతకీ పౌలు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. ఇంతవరకు పేరు సంపాదించాను, సౌలు అంటే గొప్ప వ్యక్తి అని అనిపించుకున్నాను, సౌలు భక్తిలో గొప్పవాడు అనిపించుకున్నాను, ధర్మశాస్త్రంలో నెంబర్ 1 అనిపించుకున్నాను. కానీ అదంతా శ్రేష్టమైన జ్ఞానంతో జరిగింది కదా, అజ్ఞానంతో జరిగిన కార్యమని నాకు కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు నేను క్రీస్తును సంపాదించుకొని అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకొని ఆయన పునరుద్ధాన బలం అంటే ఆయన మరణించి ఎలా తిరిగి లేచాడు, ఆ పునరుద్ధానము నాకును కావాలంటే నేనేం చేయాలి, అదే ఒక గురిగా పెట్టుకుని ఆ విషయంలో క్రీస్తుతో నడవటానికి, క్రీస్తులా పునరుద్ధానాన్ని పొందటానికి అతడు సమస్తమును పెంటతో సమానముగా ఎంచాడు. లాభకరములైనవన్నీ కూడా, కులాన్ని, బెన్యామీను గోత్రం అనే గోత్రాన్ని అన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకోవటానికి ప్రయాణం ప్రారంభించాడు. ఒకసారి ఆలోచించారా? ఎందుకంటే అతడు సంపాదించిన ఆస్తుల్లో కానీ, అంతస్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, కులంలో కానీ
సంతృప్తి చెందలేకపోయాడు. కానీ క్రీస్తును సంపాదించుకున్నాక ఒక చోట అతన్ని చెరసాల్లో కొట్టి పడేస్తే రక్తాలు కారుతూ ఉంటే పాటలు పాడుతూ ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే అతడు క్రీస్తును సంపాదించుకున్నాడు. అతడికి శ్రమల్లా కనిపించట్లేదు, దెబ్బల్లా తెలియట్లేదు. క్రీస్తుతో నేను కూడా ఈ లోకం కొరకు, పాపుల కొరకు, అమాయక ప్రజల కొరకు త్యాగం చేస్తున్నాననే ఒక ఆనందాన్ని అతని హృదయంలో, అతని పాపాలన్నీ ఈ దెబ్బల ద్వారాగానే నేను చేసిన పొరపాట్లన్నీ సరవుతున్నాయని తనలో తాను గ్రహించి ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు శ్రమలలో చూడండి, యొక్క 12వ వచనం చూడండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని గురి పరిగెత్తుచున్నాను. స్తోత్రం. ఎందుకు క్రీస్తు చేత పట్టబడ్డాడు, పౌలును పట్టుకున్నాడు. ఇప్పుడు పౌలు క్రీస్తు చెయ్యి పట్టుకుని పరిగెడుతున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తులా నడవటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, క్రీస్తులా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పునరుద్ధాన బలం కోసం. అతని గురి ఏంటంటే మరి ఒక జన్మలో నేను క్రీస్తుతో ఉండాలి, రాబోతున్నటువంటిది క్రీస్తు రెండవ రాకడలో నేను ఆయనతో ఉండాలి, నేను పునరుద్ధానం చెందాలి. నేను చనిపోయినా ఎప్పుడైనా నేను చనిపోతాను, నేను మరలా బ్రతకటం కోసం. అది అతని గురి. నేను ఎలా బ్రతుకుతానంటే క్రీస్తే నన్ను లేపాలంటే ఆయన్ని నేను అనుసరించి నడవాలి. ఇదే ఆయన గురిగా పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు యేసు చేత పట్టబడితునో, అంటే దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి. ఇది ఇప్పుడు మనం చేయాలి. క్రీస్తు కావాలంటే వెనకున్న హోదాలు వెనక మనతో వస్తాయి. మనకున్నది, మన పేరు ఉంది, ప్రతిష్ట ఉంది, పదవులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ధనాలు ఉన్నాయి, లేకపోతే మంచి మంచి గౌరవాలు ఉన్నాయి. అయ్యా మీరు ఫలానా, మీరు ఈ స్థితి ఆ స్థితి అని ఇలాంటివన్నీ వెనక్కి వదిలిపెట్టి మన ముందున్న గురి వద్దకే పరిగెత్తాలి. మన గురి ప్రభు అయిన యేసే. స్తోత్రం. ఆయన చక్కగా ఆ పని పూర్తి చేసి శ్రమపడి దేవుడయ్యుండు కూడా దేవునితో పక్క నుండి కూర్చునే భాగ్యాన్ని విడిచిపెట్టి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అది ఆయన గురి. ఇప్పుడు నీవు నేను కూడా అదే గురి కలిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. అదే మానవ జాతికి ఆఖరి మెట్టు. ఆయన దగ్గర నువ్వు కూర్చుంటే యుగయుగాలు, అంతులేని సంవత్సరాలు, కోట్ల కొలది సంవత్సరాలు ఆయనతోనే ఉంటాం. మరణం లేదు. అక్కడికి వెళ్ళాలని ఒక గురి ఇతడు కలిగి ఉండి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై, చూడండి ఇక్కడ రాయబడిన మాట మనం గమనించాలి. 11వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు తొందరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. గురి ఉందని, మనకొక గురి ఉంది, మనకొక బహుమానం ఉంది. పరుగు పందాల్లో పరిగెత్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక గురి ఉంది. ఏంటంటే అది ప్రపంచ గొప్ప అవ్వచ్చు, దేశానికి సంబంధించిన గొప్ప అవ్వచ్చు, అది బంగారపు గొప్ప అవ్వచ్చు, బంగారు పథకం అవ్వచ్చు. ఎన్నో రకాలు వీటి కోసం ఎంతగానో ప్రాణాలకు తెగించి పోరాడి నేర్చుకుని ట్రైనింగ్లై కష్టపడి వాటి కోసం పరుగులెడుతున్న ఈ లోకంలో మరి నిత్య జీవం కోసం నువ్వు పరిగెత్తొద్దా దేవుని బిడ్డ?
నిత్య జీవం అంటే మాట్లాడుకుంటున్నావా? మరణము లేని రాజ్యములో, కష్టాలు లేని రాజ్యములో, సూర్యుడు చంద్రుడు వడగాలి ఎండ ఆకలి దప్పులు లేని రాజ్యములో మహాదేవునితో నువ్వు ఉండి మహాదేవుని యొక్క స్వరూపము ధరించుకొని ఆనందించే ఆ రాజ్యములో నీవు ఉండాలంటే మరి ఇక్కడ పరిగెత్తవా? ఈ లోకంలో ఎలా బతకాలని పరిగెడుతున్నావు? ఏం చేద్దామని ఆలోచిస్తున్నావు? ప్రతి రాత్రి పగలో కూడా పరుగు ఎంత పరిగెడుతున్నావు అంటే వారం ఎలా గడిచిందో తెలియదు అన్నంతగా పరిగెడుతున్నావు, నెల ఎలా గడిచిందో తెలియదు అంతగా పరిగెడుతున్నావు, సంవత్సరాలు ఎన్ని గడిచినాయో తెలియకుండా పరిగెట్టేస్తున్నావు. ఈ పరుగు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో ఒక్కసారైనా ఆలోచించావా? చివరికి నీ పరుగు ఎక్కడ ఆగిపోతుంది? ఈ వల్లకాటి దగ్గర ఆగిపోతుందా? నిత్యరాజ్యంలోనికి వెళ్ళే వరకు చిన్నపాటు కలిగి ఉన్నదా? అదే క్రీస్తుతో ఉంటే నువ్వు ఇక్కడ కాలం పూర్తి చేసుకుని చనిపోయినట్టు నీ ఆత్మని పట్టుకుని ఆయన పరిగెడతానే ఉంటాడు స్వర్గానికి. స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చదివిన లేఖనాన్ని పరిశీలించినప్పుడు ఈ యొక్క 3వ అధ్యాయము మనము ఈ పౌలు భక్తుడు పలికే ప్రతి మాటని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. ఇది 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్నాము. మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ ప్రభువైన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు మన గురి, మన పరుగు పరలోకమందు యేసు క్రీస్తుని దగ్గరికి, ప్రభువు దగ్గరికి పరిగెడుతున్నాం. ఏదో కాలక్షేపణగా మనం చేస్తలేదు, ఇది చేయకూడదు. పరుగు కరెక్ట్గా పరిగెత్తాలి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. ఏంటి క్రీస్తు శిలువకు శత్రువు అంటే? పరుగులో ప్రయాణం ప్రారంభించావు. పరుగులో ప్రయాణం ప్రారంభించిన తర్వాత అక్కడ పప్పల కొట్టు ఉందని నువ్వు ఆ పప్పలు కొనుక్కొని తింటా పరిగెడదామని పప్పలు కొనుక్కుంటే నీ పరుగు ఆగుతుందా? నీ తోటి పరిగెత్తే వాళ్ళు ఆగుతారా? అప్పుడు నువ్వు వెనకైపోవా? అలాగే క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు, వారి కడుపే వారి దేవుడు. ఈనాడు చాలామంది ప్రారంభం నెంబర్ 1గా ప్రారంభించారు. సేవకులు, విశ్వాసులు చాలా చక్కగా ప్రారంభించారు. చక్కని ప్రార్థనతో, వాక్యముతో, ఆత్మీయమైన పాటలతో, చాలా భయభక్తులతో, విశ్వాసముతో, సంతోషముతో ప్రభు ప్రార్థన అంటే, ప్రభు సన్నిధి అంటే, ప్రభు వాక్యం అంటే, ప్రభు పరిచర్య అంటే, ప్రభు కార్యాలంటే, ప్రభువుకి ఇచ్చటం అంటే, ప్రభువుకి ఇవ్వాలంటే, ప్రభు పని చేయాలంటే చాలా ఉత్సాహంగా ముందుకు సాగారు. కొంతకాలం అయ్యేటప్పటికీ అదే వ్యక్తులు శత్రువులుగా మారిపోతున్నారు. నేను ఎంతో కాలం నుంచి ప్రార్థనకి వెళ్ళాను, ఎంతో చేసేసాను, నేను ఎంతో ఇచ్చాను నేను, అయినా పాస్టర్ గారు నన్ను పెద్ద పట్టించుకోరు. నేను ఎంతో చేశాను, పాస్టర్ గారు అందరికంటే నన్ను తక్కువ చేస్తున్నారు, పాస్టర్ గారు నన్ను పక్కన పెడుతున్నారు. ఇలాంటి వాటిలో నీ పరుగు ఆగిపోతుంది, నువ్వు శత్రువుగా మారిపోతున్నావు. క్రీస్తు శిలువకు, శిలువ అంటే శ్రమ, శిలువ అంటే ఓర్చుకుంటా, శిలువ అంటే నీతి, శిలువ అంటే సహించుట. ప్రతి విషయాన్ని ఆలోచించాలి. శిలువ ఆలోచింపజేసేది. ఆలోచన లేకపోతే ఆయన్ని పొడిచిన వాళ్ళని కోప్పడిన, ఆయన తిట్టిన వాళ్ళని కోప్పడిన, ఆయన ఆలోచనకర్త, ఆలోచిస్తున్నాడు, వీళ్ళకి ఏమీ తెలియదని. అలాగే నీవు కూడా దైవ సేవకులు చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి. అది నీ గురి. అందుకే పౌలు అంటున్నాడు, సహోదరులారా 17వ వచనం, మీరు నన్ను పోలి నడుచుకొనుడి.
మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. క్రీస్తు తండ్రిని చూసి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆయన. నేను క్రీస్తుని చూస్తూ వెళ్ళాలి. పౌలు గారు క్రీస్తుని చూస్తూ వెళ్ళి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం పౌలను చూస్తూ వెళ్ళాలి. అలాగే దైవ సేవకుని గురిపెట్టి చూడాలి. దైవ సేవకులు మార్గదర్శకులుగా ఉన్నారు. దైవ సేవకులు మాదిరిలుగా ఉన్నారు. పౌలు అపోస్తలులందరూ కూడా మాదిరిగా నడిచారు. అలా మాదిరిగా నడవాలి. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఎటువంటి శత్రువులు అంటే అక్కడ రాయబడిన మాట చూసినప్పుడు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. ఫస్ట్ ప్రారంభం చాలా బాగా ఉంది. పరలోకమే నా అంతఃపురం అంటున్నారు. పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా శ్వాస అంటున్నారు. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి పరలోకం లేదు, భూలోకం లేదు. ఎక్కడో చోట ఏదో రంగం పోతాంలేని దిగజారుడు స్థితికి వెళ్ళిపోతున్నారు. వాక్యానికి దూరం అయిపోతున్నారు. ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. సిలువకు శత్రువులుగా మారుతున్నారు. నా ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ విధంగా మీ పరుగు ప్రారంభించారు, ఏ విధంగా ఆగిపోతుందో, ఎక్కడ మీరు గురి తప్పుతున్నారు, ఎక్కడ మీరు దారి తప్పిపోతున్నారు, ఎక్కడ బలహీనపడిపోతున్నారో మీరు చూసుకోవటానికి ఈ పత్రికలు మనకు రాయబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో నేను కూడా అనేకుల్ని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని తిట్టినటువంటి అజ్ఞానినే నేనును. కాబట్టి మహాదేవుని కృపను బట్టి, ఆయన నన్ను పిలిచిన పిలుపుని బట్టి, ఆయన నన్ను పట్టుకున్నటను బట్టి, ఆయన చేతిలో బందీనై ఆయన చెప్పు చేతల్లో నడిచేటట్లు, ఆయన కృప ఎల్లప్పుడూ నా దగ్గర ఉండేటట్లు ఎల్లప్పుడూ మెలకువగా ప్రభువుని వేడుకుంటూ ఏ విషయంలోనూ తప్పిపోకుండా నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనము మనుషులం, బలహీనలం, తప్పిపోకుండా నన్ను కాపాడమని ప్రార్థించాలి. ప్రభు భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచుకున్నాను. దురాభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపుము అని 19వ కీర్తనలో చెప్తున్నాడు. కాబట్టి మనము దురాభిమాన పాపం అంటే లోకాలను ప్రేమించే, లోకాన్ని అభిమానించేవి అన్ని దురాభిమానం, మంచి అభిమానం కాదు ఇది. ఈ దుష్టత్వాన్ని అభిమానించకూడదు, అసహించుకోవాలి. చెడుని అభిమానించకూడదు, అసహించుకోవాలి. ఈ సెల్ ఫోన్ అనేటువంటి దాంట్లో మనకి ఎంతో ఉపకారమైంది ఉన్నదాన్ని కదా అని దాన్ని అత్తమానం మనసులో పెట్టుకుంటే అది నిన్ను ఎంత చెడులోకైనా తీసుకుపోస్తుంది. నీ పిల్లల్ని లాక్కుపోద్ది, అది నిన్ను శోధిస్తుంది. కాబట్టి దానిని ఏ విధంగా నువ్వు కంట్రోల్ చేయాలో, ఏ విధంగా దాన్ని ఆపాలో ఆ విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా అదే నిన్ను క్రీస్తుకి శత్రువుని చేద్ది, అదే నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది, అదే సమయం అంతా తీసుకుని దేవునికి నీకు అసలు సంబంధం లేకుండా చేసేస్తుంది. ఆలోచించుకో దేవుని బిడ్డ. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట తప్పనిసరిగా నువ్వు అనుభవించాలి, అందుచేత అంగీకరించాలి. ఇక నేను మీతో చెప్పేది ఏంటంటే, క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు, నడుచుకొనిస్తున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాములు చెప్పాను, ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. క్రీస్తు శిలువకు నువ్వు ఎప్పుడైతే శత్రువు అయ్యావో, శత్రువు అంటే క్రీస్తు సువార్తకు దూరం అయ్యావు, సువార్తకు విరుద్ధంగా తయారయ్యావు, ప్రార్థనకు విరుద్ధంగా తయారయ్యావు, సంఘానికి కూడా వెళ్తావు కానీ నీకు ఇష్టం ఉండదు, వెళ్తావు కానీ నేను పొగడాలి, వెళ్తావు కానీ నేను ఎన్నో చేశాను, నాకు కనీసం నా గురించి ఒక మాట అయినా చెప్పలే పాస్టర్ గారు అంటావు. ఇవన్నీ కూడా నువ్వు శత్రువు అయిపోతున్నావు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి నువ్వు ఏది చేసినా దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు నీకు తప్పనిసరిగా దాని ప్రతిఫలం ఇక్కడ ఇస్తాడు, అక్కడ నీకు దాశించుతాడు. ఈలోగా నువ్వు నిన్నేదో పొగడాలనో, నీ గురించి చెప్పాలనో రకరకాలుగా నువ్వు ఆలోచించేసి శత్రువుగా మారుకో. క్రీస్తు శిలువకు నువ్వు శత్రువుగా ఉండకు. ఆలోచించు, చాలా జాగ్రత్త. ఒక యజమానుడు, ఒక మంచి యజమానుడు ఉన్నాడు. ఆయనకి 2 పనివారు ఉన్నారు. చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. వాళ్ళు ప్రారంభం చాలా నమ్మకంగా ఉన్నారు. ఎంత నమ్మకం అంటే యజమానుడు ప్రాణం ఇమ్మంటే ఇచ్చేటంతగా ఉన్నారు. యజమానుడికి పిల్లలు లేరు, కానీ చాలా ఆసక్తితో ఆ ఇద్దరిని ఎంతో బాగా చూసుకుంటూ కొన్ని
బిల్డింగులు అంటే కొన్ని అపార్ట్మెంట్లు అతనికి ఉన్నాయి. ఓ 100 ఎకరం భూమి ఉంది. ఆ 100 ఎకరం భూమి మీద ఒకడిని పెట్టి ఆ అపార్ట్మెంట్లని అక్కడ అద్దెలు అయ్యి పోజేసి వసూలు చేసుకురమ్మని ఒకడిని పెట్టి వాళ్ళిద్దరికి 2 పనులు అప్పగించి, యజమానుడు వాళ్ళ పెద్ద వయసు వచ్చింది, పిల్లలు లేరు కనుక వాళ్ళిద్దరిని ఎంతో చక్కగా చూసుకుంటా, మంచిగా వాళ్ళకి ఏం కావాలన్నా చూసుకుంటా, వాళ్ళ జీతాలన్నీ మంచిగా ఇస్తా, వాళ్ళని అన్ని జాగ్రత్తగా చూసుకోమంటే కొంతకాలం బాగానే చూసుకున్నారు ఇద్దరూ కలిసి. ఆ తర్వాత ఒకడు ఆలోచనలో పడ్డాడు, ఈ ముసలోళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు, ఏదో ఇచ్చేది కొంతంత జీతమే ఇస్తున్నాడు, ఎంత ఉంది ఏం చేసుకుంటాడని చెప్పి ఆ పొలంలో వచ్చే కూలి వాళ్ళని 10 మంది కూలోళ్ళు వస్తే 15 మంది అని ఇలాగ రాసుకుని బాగా ఎక్కువ ఆ వచ్చే పంట ఆ కూలి వాళ్ళకి, ఆ మందులకి, ఆ పెట్టుబడికి సరిపోయినట్లుగా లెక్కలు రాయటం ప్రారంభించి యజమానుడికే పొద్దిస్తూ ఉండేవాడు. యజమానుడికి ఏం అక్కర్లేదు, సరే వాడు ఇస్తున్నాడు. ఆ పొద్దు చూశాడు, ఇవన్నీ ఇలాగ వచ్చింది, ఇదిగో ధాన్యాలు ఇలాగ ఇన్ని వచ్చినాయి, వీటితో సరిపెట్టేశాడు, అయిపోయింది అక్కడితోటి. ఆ తర్వాత ఆ డబ్బు ఎక్కువ సంపాదించేసి ఆ డబ్బు ఎట్టుకెళ్ళి ఒక బిల్డింగ్ కట్టాడు, ఒక పొలం కొన్నాడు. ఆ పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు. వాడికి 2 కొడుకులు, పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు, మంచి అఫీసాలుగా ఉంటున్నాడు. చాలా డబ్బు తినేస్తున్నాడు, చెట్లు కాయల డబ్బులు కొంత తినేస్తున్నాడు, ఇలా తినేస్తున్నాడు. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, అపార్ట్మెంట్ల మీద నమ్మకంగా ఉండేవాడు. అతడు మాత్రం ఇల్లు కట్టలేదు. అతడుకున్న చిన్నింట్లోనే పిల్లలతో ఉంటా, అతనికి 2 ఆడపిల్లలు, ఆ పిల్లలతో ఉంటా ఆ యజమానుడికి ప్రతి విషయంలోనూ ఒక కొడుకులాగా అన్నీ, ఎప్పుడు ఏది కావాలన్నా. మళ్ళీ పెద్ద వయసు వచ్చింది, వీళ్ళు లేచినప్పుడు వీళ్ళకి ఎవరైనా సహకరించరు అని ఇంటి దగ్గర నైట్లు కాపలా ఉంటా, పగల వాళ్ళకి కావలసినన్ని చేసి ఇచ్చిన జీతంతో మాత్రం పిల్లలతో హాయిగా బ్రతుకుతూ వచ్చిన ఎక్కవెంట్లన్నీ కూడా యజమానుడికి అప్పగించేవాడు, వచ్చిన డబ్బులన్నీ అప్పగించేవాడు, ఆ అద్దెలన్నీ. అయితే కొంతకాలం జరిగిన తర్వాత యజమానుడికి తెలిసింది, ఎందుకంటే ఈ వ్యవసాయం మీద ఉన్న గుమస్తా లేదా వ్యవసాయం మీద ఉన్న మేనేజర్ వాడు రెండు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివేంతో వాటి అద్దెలు తింటా, ఒక్కోసారి అర్జెంటుగా పని ఉంది రమ్మంటే నాకు అర్జెంటుగా పని ఉంది రేపు వస్తానని చెప్పి తప్పించుకుంటాం, అలా ఎలా ఉంటాం, గర్వం పెరిగి యజమానుడికి దూరంగా ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక రోజున చూసి అప్పుడు కబురు పంపించి, ఇక నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇతనే అది కూడా చూసుకుంటాడు అని చెప్పి అతన్ని పంపించేసి ఆ ఉద్యోగం తీసేసి ఈ ఉద్యోగం కూడా ఎవరికి ఇచ్చాడంటే నమ్మకంగా ఉండి ఇల్లైనా కట్టుకోని వాడికి ఆ ఉద్యోగం ఇచ్చాడు. అది ఇది కూడా చేస్తున్నాడు. అప్పటి వరకు ఆయన లాభాలన్నీ చూపిస్తున్నాడు, పంటలన్నిటి లాభాలన్నీ చూపిస్తున్నాడు. ఇవన్నీ చూసిన యజమానుడు వీడు చాలా మోసం చేశాడనమాట మనల్ని. ఆ ముందు చేసిన పొరపాటులోని గుర్తు పెట్టుకుని వాడు చేసిన పొరపాట్లన్నిటికీ వాడికి ఏ శిక్ష విధించకుండా వాడి కాలమే వాడికి శిక్ష విధిస్తుందని నన్ను వదిలేసి వీడిని మాత్రం, ఎరా నువ్వు ఇల్లు కట్టుకోలేదు, ఏమీ చేయలేదు ఏంటని అడిగితే, అయ్యా మీ దయ ఉన్నంత వరకు, మీ చల్లని చూపులు మా మీద ఉన్నంత వరకు నా పిల్లలు నేను లోటు లేకుండా హాయిగా బ్రతుకుతున్నాం, ఎందుకంటే మాకు ఏం కావాలి, మీరు సుఖంగా ఉండండి, మీరు ఎంతకాలం ఉండి అంత మాకు ఆశీర్వాదం అని వాళ్ళ మంచి కోరి వాళ్ళకి అన్ని విధాలా చూసుకుంటాం వల్ల ఆ యజమానుడు అలాగే జరుగుతూ ఉండగా కొంతకాలానికి యజమానురాలు చనిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి యజమానుడు చనిపోయాడు. ఆ తర్వాత బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఈ పాత గుమస్తాను కూడా రప్పించారు, అందరినీ రప్పించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి లావాదేవీలు పుస్తకాలన్నీ తీశారు. ఆ తర్వాత వీలునామాలు చూశారు. వీలునామాలు చూస్తే వీలునామాల మీద మొత్తం ఆస్తిని కానీ, నాకున్నటువంటి యావదాస్తిని, నాకున్నటువంటి ధన సమృద్ధిని అంతటిని కూడా నేను ఇతని పిల్లలకి రాస్తున్నానని, ఇతడే నా వారసుడని, నా భార్య నేను ఇష్టపడి రాస్తున్నామని, భార్య బతికుండగానే వాళ్ళిద్దరూ కలిసి ఇతనికి రాశారు. అది అతనికి తెలియదు. అతను వచ్చాడు, వాళ్ళ కోసం ఏడ్చాడు, వాళ్ళ కోసం అయిపోయింది వెళ్ళిపోతుంటే
అప్పుడు వాళ్ళ కేకేసి, బాబు ఈ ఆస్తి అంతా నీకే రాసేసారు. అయినా బంధుమిత్రులు చెప్పారు, ఈ ఆస్తి అంతా నీకు రాశారు కాబట్టి నీవు నీ పిల్లలు ఈ ఆస్తి తీసుకోండి, తీసుకుని శుభ్రంగా మంచిగా బ్రతకండి అని చెప్పి వాళ్ళకి అప్పగించారు. అలాగే రేపు ప్రభు కూడా వచ్చినప్పుడు ఆయన మనకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? ఇదిగో కరిగే మన కోసం ఏర్పాటు చేసిన బహుమానం గురి వద్ద, అదే మన గురి. ఆయన ఇచ్చే బహుమానం తరగదు. ఆ బహుమానం దగ్గరికి రేపు వెళ్ళాలంటే ఇక్కడ దొరికిన కాడకు తినేసేవాడిలా కాక, కడిపే దేవుడు అని అనుకోక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. అలా సాగితే మందే పరలోక రాజ్యం, మందే ఆ భాగ్యం. కావాలనుకుంటే సిద్ధపడండి, ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థనతో కార్యక్రమం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిజమే ప్రభువా, మాతో ఎల్లప్పుడూ ఉన్నావయ్యా. నీకు నమ్మకంగా ఉంటే మాకు ఎంతో చేయటానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు. ఈనాడు శత్రువులుగా తయారవుతున్నారు. గురి వద్దకే ప్రారంభించున్నారు కానీ మధ్యలో అటు ఇటు చూసి పరుగు తప్పిపోతున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, దారి తప్పిపోతున్నారు. అందరూ పాపం చేసి పూర్తిగా తొలగిపోయారని చెప్పిన లేఖనాలు నెరవేరుస్తున్నారు. నా ప్రభువా, అలా తప్పిపోకుండా ప్రతిదినము మా జీవితం ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీవు శాశ్వత బహుమానం ఇచ్చే తండ్రివి గనక నీ దగ్గరికి చేరు వరకు నిన్ను, నా బిడ్డలని, నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డల్ని ఇదిగో నా మాట విని ఎదురు చూస్తూ ఇది నిజమని ఒప్పుకునే ప్రతి తల్లి, నీ చెల్లి, నీ తమ్ముడిని అందరినీ కూడా నీ రాజ్య వారసత్వం కలిగి గురి అయిన నీ యొద్దకు పరిగెత్తటానికి ఎల్లప్పుడూ నీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్లు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు మనందరినీ ఆయన రాజ్యమునకు నడిపించునుగాక. ఆమేన్.